నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. విద్యార్థులు త్వరగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే కోర్సుల వైపు దృష్టి సారించి జీవితంలో స్థిరపడాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో విద్యా అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ ఆర్జేసీ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఏర్పాటు చేసిన కల్చరల్ అండ్ మోటివేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సి క్యాంప్ సెంటర్ నందు ఉన్న టీజీవీ కళాక్షేత్రంలో విద్యా అకాడమీ 4వ వార్షికోత్సవ వేడుకలు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నిర్వహించిన కల్చరల్ అండ్ మోటివేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రెగ్యులర్ విద్యా విధానంలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని అన్నారు. సాంకేతిక విద్యారంగంలో నైపుణ్యత మెరుగుపరుచుకుంటే ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు. 10వ తరగతి తర్వాత ప్రతి ఒక్కరూ ఇంటర్ తద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు ఆలోచిస్తారని, అది అందరికీ సాధ్యమయ్యే పని కాదని అన్నారు. ఎవరికి వారు తమ తమ సామర్థ్యాన్ని బట్టి పాలిటెక్నిక్, నర్సింగ్, ఐటీఐ వంటి సాంకేతిక రంగాలను ఎంచుకుంటే చదివిన తర్వాత నిరుద్యోగిగా ఉండవలసిన అవసరం ఉండదని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. చెడు అలవాట్లకు బానిసలు కాకుండా క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని టీజీ తెలిపారు. విద్యార్థులందరూ ప్రస్తుతం ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో రాణించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యా సంస్థల అధినేత కేవి సుబ్బారెడ్డి, విద్యా అకాడమీ డైరెక్టర్లు కోనేటి వెంకటేశ్వరమ్మ, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, రిటైర్డ్ ఆర్టీఓ కోనేటి చంద్రబాబు, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ కొట్టే చిన్నయ్య, రిటైర్డ్ ఏఎస్పీ రామ్నాథ్, చింతలపల్లి రామకృష్ణ, ఇనయతుల్లా తదితరులు పాల్గొన్నారు. మీరు ర్యాంక్ స్టూడెంట్ వచ్చేటట్లయితే ఇంజనీరింగో లేకపోతే ఎంబీఏలో లేకపోతే ఎక్కడైనా పోవచ్చు. మీరు ర్యాంక్ రాకపోతే ఇంజనీరింగ్ కానీ వాళ్ళని గుర్తించరు. వాళ్ళని చాలా నాలెడ్జబుల్ ఉంటేనే వాళ్ళని ఉద్యోగం ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఇవ్వరు. ఐటీఐయో, ఎలక్ట్రీషియనో, ఫిట్టరో, ఎల్ఎంఈ, ఇది ఐటీఐ, ఎలక్ట్రీషియన్, ఫిట్టరు ఎప్పుడూ డిమాండ్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంటేషన్, ఐటీఐ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే డిప్లొమాలు కూడా, ఈ 3 ఎప్పుడు డిమాండ్ ఉంటాయి. ఇవి వృత్తి కదా, ప్రతిరోజు ప్రతి దగ్గర ఏదో పని జరుగుతూనే ఉంటుంది. ఎలక్ట్రికల్ పని జరుగుతుంటుంది, ఫ్యాక్టరీలో ఇన్స్ట్రుమెంటేషన్ జరుగుతుంటుంది, ఫిట్టర్ ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషను, మెకానికల్, ఇవి ఎప్పుడూ ఏదో ఒక విధంగా పని ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్లో మీరు మిస్ కాకుండా మీ క్యాలిబర్ని బట్టి మీకు ఇది చదివితే మాకు మంచి మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయంటేనే మీరు ఇంజనీరింగ్ కోర్సులు దానిల కోసం ప్రయత్నించండి. లేకపోతే మీరు మీ ఆర్థిక స్తోమత, మీరు ఎక్కువ చదవలేరు, మధ్యలో డిస్కంటిన్యూ చేస్తాము, మేము చేయలేమంటే కూడా మీరు డైవర్ట్ ఇంటూ ఐటీఐ. అర్థమైనా? అమ్మాయిలు నర్సింగ్ పోవచ్చు, ఫిజియోథెరపీ పోవచ్చు. ఇవన్నీ కొద్దిగా గుర్తుపెట్టుకొని ఇటువంటి ఆర్గనైజేషన్స్లో బాగా మీరు ఉత్తీర్ణులై మంచి పేరు తెచ్చుకుంటే ఈ ఆర్గనైజేషన్ కూడా ఇంకా ఎక్కువ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. వారు వెంకటేశ్వర్లు గారు చెప్పేది ఏమంటే, ప్రతి మీది ఒక 2 నెలలు జరుగుతుంది. చాలా కోర్సులు మన కర్నూలులో లేవు ఉద్యోగ అవకాశాల కోసం. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తూనే ఉంటారు, కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ కూర్చునే దాన్ని కూడా మీరు కోచింగ్లు పెడితే, ఇప్పుడు కాలేజీలు పెట్టాలంటే హెవీ ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. ఈరోజు కోనేటి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చాడు అంటే కనుక ఈ స్థాయికి, ఇది చిన్న స్థాయి అయి ఉండొచ్చు, కానీ ఇక్కడికి రావడానికి కూడా మా ఊరు ఎక్కడో ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మారుమూలమైనటువంటి ఒక చిన్న ప్రాంతం అయితే, చిన్న కుటుంబంలో పుట్టినటువంటి మమ్మల్ని ఇంత గుర్తించి ప్రోత్సహించినటువంటి పెద్దలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పదే పెద్దల గురించి ఇక్కడ చెప్తా ఉన్నాను. టీజీ వెంకటేష్ సార్ ఆ రోజు నుంచి కూడా ఏ రోజు నేను ఏ కార్యక్రమం చేస్తా ఉన్నానన్నా, లేదా ఏది చేస్తున్నానన్నా, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రోత్సహించారు తప్ప ఏ రోజు కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు. ఈరోజు ఆర్థిక అంశమే కాదు, నేను ఉన్నాను మీరు ఏది చేసినా అనే ఒక కొండంత ధైర్యం ఈరోజు పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారు మాకు. సార్ ఎంత గొప్ప వ్యక్తి అంటే కనుక, సార్ మాకు ఈ సహాయం మీరు చేశారు అంటే ఒకటే మాట అంటాడు,
నేను మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను? మీరు నా పిల్లలు, నా కుటుంబ సభ్యులు, మీరు నన్ను నమ్మి నా దగ్గర ఉన్నారు. మీ ఎదుగుదలనే నా ఎదుగుదల, మీ యొక్క భవిష్యత్తే ఈ సమాజ భవిష్యత్తు, మీరు ఆనందమే నా ఆనందం అని చెప్పేసి, మీరు బాగుంటే సమాజం బాగుంటుంది, నేను బాగుంటానని చెప్పేసి అనేక సందర్భాల్లో సార్ చెప్పినటువంటి సందర్భం ఉంది. నిజంగా నాతో పాటు పెద్దలు చాలా మంది మన ఇన్విటేషన్ ఆశ్చర్యపోయి ఉంటారు. సారు ప్రతి క్షణం నేను కన్స్ట్రక్షన్, నీకు ఏది కావాలని నేను చేస్తాను, ఏ రోజు నేను ఒక మాట అడిగినా ఖచ్చితంగా నీకు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ టీజీ వెంకటేశ్వర గారు. గత వైసీపీ పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా చొరవతో శరవేగంగా సాగుతున్నాయి. ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణం పనులు ప్రారంభానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ₹1 కోటి విరాళం ఇవ్వడం పట్ల వైస్ ఛాన్సలర్ షేక్ షావలీ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా చొరవతో శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2016వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓర్వకల్లు సమీపంలో అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అకాడమిక్ భవనాల నిర్మాణానికి, బాలికల వసతి గృహాల నిర్మాణానికి గాను ఓర్వకల్లు సమీపంలో 144 ఎకరాలను కేటాయించారు. వీటి నిర్మాణం కోసం 18,30,00,000 రూపాయలను మంజూరు చేశారు. ఈ భవన నిర్మాణ పనులకు సంబంధించి పనులు ప్రారంభ దశలోనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణానికి సంబంధించి పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఉర్దూ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం కనీసం ఒక ఇటుకను కూడా పేర్చిన పరిస్థితి లేదు. మాట్లాడితే ముస్లిం మైనార్టీలపై ప్రేమ కురిపించే వైసీపీ నాయకులు తాము అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అదే ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులకు సంబంధించి ఎందుకు నిర్లక్ష్యం వహించారు అన్న విషయంపై వారే సమాధానం చెప్పాల్సి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2016వ సంవత్సరంలో ఎంతో ఆలోచించి మంజూరు చేసిన ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు దుస్థితిని గతంలో స్వయంగా పర్యటించి పరిశీలించిన ప్రస్తుత రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా భవన నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను ఎలాగైనా ప్రారంభించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కేవలం మాటలకే పరిమితం కాకుండా స్వయంగా భవన నిర్మాణ పనులకు తన సొంత నిధులను ₹1 కోటి విరాళంగా ప్రకటించి భవన నిర్మాణ పనులను త్వరగా ప్రారంభం కావడానికి దోహదం చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఉర్దూ యూనివర్సిటీలో భవన నిర్మాణం కోసం స్వయంగా ₹1 కోటి విరాళంగా ప్రకటించడంతో పాటు అధికారులు సైతం ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. దీనికి తోడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి పనులను పరుగులు పెట్టించారు. ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణం పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా స్వయంగా అక్కడికి వెళ్లి పనులను తిరిగి ప్రారంభించేందుకు భూమి పూజ కూడా చేసి ప్రారంభించారు. జిల్లాకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణం పనులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఓర్వకల్లు సమీపంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి నేషనల్ హైవే రహదారి నుంచి యూనివర్సిటీకి ₹50 లక్షలతో ప్రత్యేకంగా రహదారి నిర్మాణాన్ని కూడా చేపట్టారు. ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉర్దూ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా భావించి దాదాపు 144 ఎకరాల్లో భవనాలను నిర్మించేందుకు పనులు ప్రారంభించిందని చెప్పారు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఈ భవన నిర్మాణ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెప్పారు.
ఒకవేళ టీడీపీ ప్రభుత్వం అలాగే కొనసాగి ఉంటే ఇప్పటికే ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు పూర్తయి ఇక్కడే తరగతులు కూడా ప్రారంభమయ్యేవని, విద్యార్థులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉండేదని చెప్పారు. ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులకు సంబంధించి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను ఎలాగైనా ప్రారంభించాలన్న ఉద్దేశంతోనే ముందుగా తాను ₹1,00,00,000 విరాళాన్ని ప్రకటించానని, దాన్ని దృష్టిలో ఉంచుకుని దాతలు మరికొందరు ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా ఉర్దూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పఠాన్ షేక్ షావలి ఖాన్ మాట్లాడుతూ ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా స్వయంగా ₹1,00,00,000 విరాళాన్ని ప్రకటించడం అభినందనీయమని తెలిపారు. ఆయన చొరవ వల్లే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల సహకారంతో ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయని తెలియజేశారు. మొత్తానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా చొరవతో ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు పూర్తి అయి విద్యాసంస్థ జిల్లాకు ప్రతిష్టాత్మకంగా నిలిచిపోనుంది. సో లాస్ట్ 2019 నుంచి 24లో వేరియస్ అకేషన్స్ మా ముస్లిం మైనారిటీ లీడర్స్ అందరు కూడా ఇక్కడికి రావడము, ఇక్కడ ఉండే వాస్తవాల ప్రజలకి తెలిసేలక్క చేయడము తీసుకోపోగలిగినాం అన్నమాట. ఎందుకంటే పట్టించుకోలే ప్రీవియస్ గవర్నమెంట్ అని చెప్పి అప్పుడు 19 to 24లో ఇక్కడ కానీ వేరియస్ అకేషన్స్లో సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇదే కాకుండా మనకి చాలామంది డోనర్స్ దీనికి అబ్దుల్ హక్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీకి చాలామంది డోనర్స్ అనుకోకుండా సంబంధము ఏర్పడిపోయిందండి. బీకే సింగ్ గారు దీనికి కనెక్షన్ కూడా ఉండదు, బట్ బీకే సింగ్ గారు దీనిలో భాగమైపోయారు. ఉస్మానియా కాలేజు మేడము కాలేజు ఫ్రీగా 2 years అక్కడ యూనివర్సిటీకి రన్ చేసేకి ఉస్మానియా కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సమ్హౌ డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీకి ఐ థింక్ ప్రజల నుంచి ఒక చైతన్యం లేదంటే ఒక చెయ్యాలా తపన ఉంది. అందుకనే ఈరోజు సడన్గా అనుకోకుండా అట్లే జరిగిపోతూ ఉంది. అంటే దీనికి ఫండ్స్ అలొకేషన్ అనుకోండి, ఆటోమేటిక్గా జరిగే దాంట్లో దేవుడు దీవెనలు ఉంటాయి. అలా దీవెనలు ఉండింది కాబట్టి ముందుకు కొనసాగుతూ ఉందనేది అయితే నేను భావిస్తున్నా. పని స్టార్ట్ అయింది. ఉర్దూ యూనివర్సిటీ పనులు గత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు 2017 9వ నెల ఫౌండేషన్ వేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అప్పుడు తర్వాత గవర్నమెంట్ కంటిన్యూ కాలేకపోయింది. దాని తర్వాత వచ్చిన గవర్నమెంటు ఎటువంటి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఊరికే మైనార్టీస్కి మేము అది చేస్తాం ఇది చేస్తామని ఊరికే మాటలు పలికినారు. ₹1 మరి అగైన్ కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. తర్వాత వస్తేనే ఇమీడియట్ పనులు ప్రారంభించారు. ఇప్పుడు పనులు కొంచెం డబ్బులు వచ్చే లోపల టీజీ భరత్ గారు వారి సొంత నిధులతో ఒక ₹1 కోటి ఇచ్చారు. దాంతో పని స్టార్ట్ అయింది. ఆగా మేఘాల మీద పని జరుగుతుంది. అందరి దీంట్లో పని బాగా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ బిల్డింగ్ ఒక రూపురేఖకు వచ్చే ఛాన్సెస్ ఉంది. దానికి మా ముస్లిం మైనార్టీస్ తరఫున మేము చాలా టీజీ భరత్ గారికి రుణపడి ఉన్నాము. టీజీ భరత్ ఫ్యామిలీ, టీజీ వెంకటేష్ గారి ఫ్యామిలీ అంటే మైనార్టీస్ కోసం ఎల్లప్పుడూ వాళ్ళ సహకారం కోసం వాళ్ళ పనుల కోసం చేసే ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి మా కర్నూలు ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారు. ఇది రాబోయే తరంలో ఎవరైతే ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకొకరికే కాదు, ఇది ఆల్ కమ్యూనిటీస్కి. ఇది ఉర్దూ యూనివర్సిటీ అంటే ప్రజల్లో ఏముందంటే ఒక ఉర్దూ సబ్జెక్ట్ ఉంటుంది, వృత్తిగా సంబంధించిన అన్ని క్లాసెస్ ఉంటాయి. దీంట్లో ఇంజనీరింగ్తో సహా మెడికల్తో సహా అన్ని క్లాసులు అన్ని కోర్సులు ఉంటాయి. అది అందరూ ముఖ్యంగా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న పెండింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు వీలుగా నూతన కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ బి కృష్ణమోహన్ అన్నారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన 5వ, 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను ఆయన ప్రారంభించారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన 5, 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను తన సహచర న్యాయమూర్తులు జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఏ హరిహరనాథ శర్మలతో కలిసి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
పెరుగుతున్న పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా నూతన న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. కక్షిదారుల లబ్ధే ధ్యేయంగా నూతన కోర్టులు పనిచేస్తాయని వెల్లడించారు. కొత్త కోర్టుల ప్రారంభం యువ న్యాయవాదులకు మంచి అవకాశం అని అన్నారు. ప్రతి జూనియర్ న్యాయవాది సీనియర్ న్యాయవాదుల అనుభవాలను తెలుసుకుని వృత్తిలో రాణించాలని సూచించారు. నిత్యం చదువుతూ సీనియర్స్ సూచనలతో వృత్తిలో నైపుణ్యం సాధించి అభివృద్ధిలోకి రావాలని కోరారు. బార్ బెంచ్ల మధ్య మంచి సహాయ సహకారాలు ఉంటేనే కక్షిదారులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, జిల్లా జడ్జిలు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు. Essential to protect the rights of the citizens and to uphold the rule of law. Unless and until you have the conducive atmosphere in the courts for the litigant public, the advocates and the presiding officers, I feel that proper judgments have not come up. In fact, I was the administrative judge for Srikakulam earlier. I had visited Srikakulam more or less during this period. One Srikakulam, you all know that nearby the sea and all that, and the weather would be very sultry. I've seen the courts, I've seen the advocates wearing the coats, gowns and all that. This was in the year 2023 I'm talking about. And sweating all the time. Somehow I was feeling very uncomfortable over there and all that, looking at them. After coming from the my tour, conference and workshops were there. After coming from there, I happened to meet our Chief Justice. I explained to him, sir, this is how the situation is. It's highly impossible for those people to work. I don't know how long these things were going on. Immediately he said, brother, already this has been done. We are getting all air conditioners in a phased wise, and the first phase will be given to the Srikakulam, Vijayanagaram districts, because of the sultry weather over there. And I tell you, things were moving, happened in a phased wise. Subsequently, behind about 100 years when compared to the Western countries. And USA, London and all that, those people have courts of this infrastructure and this magnitude, now what we are having, about 100 years back. We cannot blame, it's too late, better late than never. And slowly and steadily we are progressing. Everything what we desire to have, we are getting it. In a phased manner, maybe in a slower pace and all that, but still we'll be getting it. What all we are demanding, what all we are asking for it, slowly would come up. If not today, tomorrow or day after tomorrow. And once this infrastructure is established, once we make the advocates, the judges, presiding officers and the litigant public to have this conducive atmosphere, then the rest, the job comes up from your side. Like, how well you perform it, how well you do your job. In the morning also I was telling, most of the advocates who come up with the briefs and all that has to read the brief once. Instead of reading it again and again and again, read it once, think of the brief, how to present the case, and what are the questions that would crop up from other side, and what are the questions that crop up from the judicial presiding officer. These are the essential things for an advocate. I'm not talking about the senior advocates, I'm talking about the youngsters who are coming up now. Think of this. Think of the brief, always it should be in your mind. How to present the case and what are the questions cropped up, how well I can answer the questions that crop up. Then if you have the precedents, take the precedents and submit. If you do not have the precedents, develop your own jurisprudence. నీటి భద్రత, జలధార, జలహారతి ద్వారా చెరువులు, వాగులు, వంకలలో పూడిక తొలగింపు, అడ్డంకుల నివారణ చర్యలను చేపట్టామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలియజేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కోడుమూరు మండలం ఆమడగుంట్ల గ్రామంలో పోచమ్మ చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను ఆమె పరిశీలించారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కోడుమూరు మండలం ఆమడగుంట్ల గ్రామంలో జలధార జలహారతి థీమ్తో
వీబీజీ రామ్జీ పథకం కింద పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ జిల్లాలో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు తద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ప్రభుత్వం నీటి భద్రత జలధార జలహారతి అనే కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. ఇందులో భాగంగా పాత చెరువులు వాగులు వంకలలో పేరుకుపోయిన పూడికను తీయడం, అడ్డుగా ఉన్న పిచ్చి మొక్కలు పొదలు రాళ్లను తొలగించి నీరు సాఫీగా ప్రవహించేలా చేసి నీటిని నిల్వ చేయడం ప్రధాన లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిల్వ చేసిన నీరు భూమిలోకి ఇంకడం ద్వారా భూగర్భ జలాల మట్టాన్ని పెంచుకోగలవని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని భూగర్భ జలమట్టాన్ని 3 మీటర్ల మేర పెంచడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో సగటున 6.6 మీటర్ల లోతులో నీరు లభ్యమవుతుండగా కొన్ని ప్రాంతాల్లో అది 10 మీటర్ల వరకు ఉందని చెప్పారు. ఈ 100 రోజుల ప్రణాళిక ద్వారా భూగర్భ జలమట్టాన్ని మెరుగుపరిచి కనీసం 3 మీటర్ల లోతులోనే నీరు లభించేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా కూలీలు ఉదయం 6 గంటల నుండి 10 గంటలలోపు పని పూర్తి చేసుకోవాలని చెప్పారు. పని చేసే చోట మెడికల్ కిట్లు, నీటి వసతి మరియు నీడను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఎండలు 42 నుంచి 43 డిగ్రీలు నమోదవుతున్నందున తగినన్ని నీళ్లు తాగాలని సూచించారు. మాంసాహారాన్ని తగ్గించి శాకాహారం, మజ్జిగ మరియు కొబ్బరి నీళ్లు తీసుకోవాలని అన్నారు. గర్భిణీలు మరియు చిన్నపిల్లలు, ముసలివారు ఎండలో బయటికి రాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. ఇంకా ఎవరైనా పనికి రాకుండా ఉంటే వారిని తీసుకురావాలని, చెల్లింపులు కూడా త్వరగా జరుగుతాయని మరియు కేటాయించిన 100 పని దినాలను పూర్తి చేయాలని అన్నారు. మనం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా మన చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పారు. వంట చేసే ముందు, తినే ముందు చేతులను శుభ్రంగా ప్రతిరోజు తప్పనిసరిగా స్నానం చేయాలని సూచించారు. గోర్లను నీటుగా కత్తిరించుకోవాలని అన్నారు. వంట చేసిన తర్వాత పాత్రలపై మూతలు పెట్టాలని మరియు వండిన వెంటనే తినేయాలని అన్నారు. వండిన ఆహారాన్ని 2 రోజుల వరకు ఉంచి తినకూడదని చెప్పారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఇది చాలా ప్రమాదమని అన్నారు. ప్లాస్టిక్ను ఎక్కువగా వాడకూడదని సూచించారు. కర్నూలు పట్టణంలోని కేసీ కెనాల్ను ఉదాహరణగా తీసుకుంటే ఆ కాలువలో మంచినీరు ప్రవహిస్తోంది, కానీ ప్రజలు అందులో కూడా చెత్త వేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఎంతవరకని పనిచేస్తుందని, బాధ్యత కేవలం ప్రభుత్వానిదేనా, ప్రజలకు బాధ్యత లేదా అని కలెక్టర్ ప్రశ్నించారు. మనమందరం ఆ కేసీ కెనాల్ నీటిని తాగుతున్నాం కాబట్టి దానిని శుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. మన ఇంట్లో కూడా తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి ఉదయాన్నే పారిశుద్ధ్య సిబ్బంది వచ్చినప్పుడు ఆ చెత్తను వారికి అందించి సహకరించాలని సూచించారు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో కాల్ వచ్చినప్పుడు వాస్తవమే చెప్పాలని అన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని సూచించారు. ప్లాస్టిక్ మట్టిలో కలిస్తే 1000 సంవత్సరాల వరకు అలాగే ఉంటుందని చెప్పారు. మట్టి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి దానికి బదులుగా జూట్ బ్యాగులను వాడడం మంచిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏసీ బాలచంద్రారెడ్డి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డ్వామాపేడి నరసింహారెడ్డి, డిపిఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పూడికతీత అలాంటి కార్యక్రమాలు చేపట్టి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి వనరులన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎండలో ఉండే వాళ్ళంతా కొంచెం దయచేసి మన కర్నూలు జిల్లా మొత్తం కూడా నీటి వనరులు పెంపే కార్యక్రమంలో భాగంగా దాదాపు 246 చెరువులకు కూడా వర్క్స్ అన్నీ కూడా ఎస్టిమేషన్ చేయడం జరిగింది. అవన్నీ భూగర్భ జలాలు పెంచుకోవడము, తద్వారా ఏమవుతుంటే అగ్రికల్చర్కి సంబంధించింది, అదేవిధంగా మన మంచినీటికి సంబంధించిన బోర్స్ వేరుతో కూడా నీటి లెవెల్ పెరుగుతాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు అన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎందుకు తీసుకుంటున్నారు అంటే, మన ముఖ్యంగా రాయలసీమ జిల్లాల వైపు వస్తే మన కర్నూలు జిల్లా చాలా కరువు ప్రాంతం. కర్నూలు జిల్లాలో మనకి 75% మన పంటలు వర్షాధారం మీద మనం పండించుకోవాల్సి వస్తుంది. ఎక్కడ మనకి ఇరిగేషన్ సోర్సెసే లేవు, మనకి నీటి నిల్వలు ఎక్కువగా లేవు. సో ఉన్న నీటి నిల్వలంతా ఒక 25%లో పంటలు బాగానే పండించుకుంటున్నాం, కానీ ఇంకో 75% మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో దానికి సంబంధించి ఈ 3 నెలలు, ఈ 100 రోజులు కూడా మనం ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో, పాత చెరువులు అవ్వచ్చు, లేకపోతే పాత వాగులు అవ్వచ్చు, వంకలు అవ్వచ్చు, ఏవైతే మనకి పని చేయట్లేదు వాటిలో పూడికతీత అంటే డీసిల్టేషన్ చేయాలి, ఆ పనులు చేయాలి. అలాగే తుప్పలు, తర్వాత మొక్కలు ఏవైతే ష్రబ్స్, హర్బ్స్ ఉంటాయో మనకి పిచ్చి మొక్కలు అంటారు చూడండి, వాటన్నిటిని క్లియర్ చేసి, తర్వాత రాళ్ళు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా క్లియర్ చేసి ఆ వాగు వంక పారేటట్టు చేయాలి అనేది ప్రధానమైన లక్ష్యం. ఈ కథ చూసుకుంటే యావరేజ్గా 6.6 మీటర్లలో నీరు వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ చూస్తే 10 మీటర్లు ఉంది. అంటే ఇంకా మనం ఒక 3-4 మీటర్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులన్నీ చేసి మీ మండలంలో ఆ నీటిని
6 మీటర్లకి కనీసం లేదన్నా 6 మీటర్లు 5 మీటర్లకు తీసుకొని రావాలి. అంటే మా టార్గెట్ ఏంటంటే జిల్లాలో మొత్తం 3 మీటర్లకు తీసుకొని రావాలి. అంటే మనం భూమి తవ్వితే 3 మీటర్లలో నీళ్లు రావాలి. జలధార జలహారతి వల్ల మన కర్నూలు జిల్లాలో 3 మీటర్లకి నీరు రావాలి అనేది మన ఏం. దానికోసం ఈ వర్క్స్ అన్ని చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇంకా ఎవరైనా మీ ఊర్లో పనికి రాకుండా ఉండిపోతే వాళ్ళని రమ్మని చెప్పండి. పేమెంట్స్ కూడా తొందరగా చేస్తాము, ఇబ్బంది లేకుండా చేస్తాము. కాబట్టి రోజు వచ్చి ఆ పని చేసి 100 రోజులు ఏదైతే మీకు పని దినాలు కల్పిస్తున్నామో అది కంప్లీట్ చేసి వెళ్ళాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు డిపిఓ గారు సాసా కార్యక్రమం గురించి కూడా చెప్పారు. ఇక సాసా కార్యక్రమానికి వస్తే ప్రతి 3వ శనివారం ప్రభుత్వం ఈ సాసా కార్యక్రమం చేపడుతుంది. దేనికి అంటే మనం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా మన చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉండాలి. అంటే ఫస్ట్ నుంచి చాలా వరకు మాట్లాడుకుంటూ ఉంటాం. మన ఇంటిలో చేతులు శుభ్రంగా కడుక్కొని వంట చేయాలి, చేతులు శుభ్రంగా కడుక్కొని తినాలి, మనం మరుగుదొడ్లకి వెళ్ళాక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, స్నానం రోజు కంపల్సరీగా చెయ్యాలి, గోలన్నీ కట్ చేసుకోవాలి నీట్గా, అవన్నీ కూడా. తర్వాత వంట చేసిన తర్వాత మూతలు పెట్టాలి, వంట చేసిన వెంటనే తినేయాలి, దాన్ని 2 రోజుల నుంచి బయట తినడం అవి చేయకూడదు. ముఖ్యంగా ఎండాకాలం మరీ ప్రమాదం. సో ఇలాంటి వాటినే వాడాలి, ప్లాస్టిక్ వాడకూడదు. ఉన్న నీరుని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. జాతీయ రహదారులలో వాహన డ్రైవర్లు రహదారి నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా సహకరించాలని జిల్లా పోలీసులు కోరారు. జిల్లాలోని జాతీయ రహదారులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు స్టాఫ్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు కర్నూలు పోలీసులు వాహనాల డ్రైవర్లకు స్టాప్ వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులను వంటి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో ఆదోని, పతికొండ, ఎమిగనూరు, కర్నూలు సబ్ డివిజన్లలోని నేషనల్ హైవేలలో లారీలు, ప్రైవేట్ ట్రావెలింగ్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ, బొలేరో వాహనాలను పోలీసులు ఆపి మరీ ఆ డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపించారు. వాహనాలను అతి వేగంతో నడపకూడదని, రాంగ్ రూట్లో వెళ్లకూడదని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని పోలీసు అధికారులు ఆయా వాహనాల డ్రైవర్లకు సూచించారు. మల్కాపురం గ్రామం సమీపంలో తన భర్త మల్లికార్జునను దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని మృతుడి భార్య భారతి డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే నిందితులకు ఉరిశిక్ష సరైన శిక్ష అని ఆమె వెల్లడించారు. జిల్లాలోని మార్కాపురం గ్రామ సమీపంలో తన భర్త మల్లికార్జునను పట్టపగలు అందరూ చూస్తుండగానే మృగాల్లా వేటాడి చంపిన నిందితులను వెంటనే ఉరి తీయాలని మృతుడి భార్య భారతి డిమాండ్ చేశారు. నేరస్తులు చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని తప్పించుకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దారుణాలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఆమె కోరారు. సి బెలగల్ మండలం కె సింగవరం గ్రామానికి చెందిన తన భర్త మల్లికార్జునను 2026 మార్చి 28వ తేదీన అదే గ్రామానికి చెందిన సమీప బంధువులైన నాగన్న, అతని కుమారులు సుంకన్న, చిన్న సుంకన్నలతో పాటు సుధాకర్, నారాయణ, ఈరన్న, సురేష్లు అత్యంత కిరాతకంగా హత్య చేశారని చెప్పారు. మృతుడి తల్లితో బంధువు నాగన్న అసభ్యకరంగా ప్రవర్తించాడని, ఈ విషయంపై ముందు రోజు అతనిపై చేయి చేసుకున్నారనే కక్షను జీర్ణించుకోలేక నిందితులు ఒక పథకం ప్రకారం మల్లికార్జునను బయటకు పిలిపించి మద్యం తాపించి అనంతరం విచక్షణారహితంగా కొట్టి ఆపై కాళ్ళు నరికి చివరగా రాళ్లతో కొట్టి చంపారని చెప్పారు. ఈ దారుణం మొత్తం గ్రామస్తులందరి సాక్షిగా జరిగిందని, చంపే సమయంలో మల్లికార్జున నిందితులు కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడినా వారు కనికరించలేదని ప్రత్యక్ష సాక్షులుగా భావిస్తున్న హనుమంతు మరియు ఇతర గ్రామస్తులు ఆవేదనను తెలియజేశారు. సమాజంలో ఇలాంటి మృగాల వంటి వ్యక్తులను ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కూడా గట్టిగా కోరుతున్నారు. దారుణంగా చంపేసినారు సార్, కక్షతోనే చేసినారు వాళ్ళు. ఏం చేయలేదు గవర్నమెంట్ అని న్యాయం చూస్తుండగానే చంపేసినారు సార్. ఎవరు కూడా ఇడిపిస్తుంటే కూడా ఇడిచలేరు, కానీ న్యాయంగా చంపేసినారు సార్. న్యాయం కావాలి సార్ మాకు. ఏం చేయర్లే, బయటకు వస్తామనే ధైర్యంతో చేసినారు వాళ్ళన్నీ. అంతమంది ఒక్కరిని దిక్కించుకొని కక్షతోనే చేసినారు సార్. మాకు న్యాయం కావాలి సార్. వాళ్ళు బయటికి రాకూడదు, శిక్ష పడాలి వాళ్ళకి. ఏం చేయర్లే అని నా ధైర్యంతో కానీ ఇది చేసినారు సార్. రోడ్డు మీద దారుణంగా ఎవరు ఇడిపించినా కానీ ఇడిచలేరు వాళ్ళు. సో నాగన్న, సుంకన్న, సుధాకరు, చిన్న సుంకన్న, నారాయణ,
ఈరన్న ఏం కావాలని రంకులు చిన్న చిన్న దానికి పెట్టుకొని చంపేసినారు సార్. అంత కక్ష పెట్టుకొని చేసినారు. అసలు ఏం అంత కూడా అంత అన్యాయం చేసి లేకుండా వాళ్ళకైతే అసలు ఏం కూడా ఒక రంకు పెట్టుకొని ఏందో అన్నాడని మా ఇతను అన్నాడని ఒకేటి వేసింటే ఇంకా పిలంపించుకొని ఇట్లా తిన్న కాడ వచ్చేసి కొట్టి వీడికి వచ్చి కాలు నరికి నరికేసినారు సార్. ఒక వాళ్ళని అసలు ఏం కూడా అంత పెద్దగా కూడా కొట్టలేడు. ఒక్కొక్కటి వేస్తాలకే మా తోలుకొని వచ్చినాడు. ఇంకా రాత్రి ఉన్నాడు, పొద్దున పిలంపించుకొని నారాయణ మందాపి చేసినారు సార్. ఇట్లా తిన్న కాడ పక్కనే ఉండరు సార్. ఆయన ఎవరు ఇడిపించలేరు. ఇడిపిస్తుంటే కూడా వాళ్ళు ఏం చేయలేరు లేని ధైర్యంతోనే కావాలనే నరికేసినారు సార్. మాకైతే న్యాయం కావాలి సార్. ఏం కావాలో వాళ్ళు 100 శిక్ష వేయాలి సార్. ఇట్లాంటివి జరగకూడదు. ఏడ కూడా ఈ ఊళ్ళో జరగలేకుండా నాకు అసలు పిల్లలు కూడా లేరు సార్. ఏడేం లేక పెళ్ళి వేసుకొని కూడా ఇంత అన్యాయం చేసి పెట్టి నాకు ఎట్ట బతికేది కూడా అర్థం కాదు. మాకేం ఆస్తులు లేవు, ఏం లేవు. మాకు ఉండేది ఒక ఇల్లు ఉంటే కూడా ఉండేది ఒకటే కొడుకు ఉంటే కూడా దర్శనంగా చంపేసి అసలు వంశమే లేకుండా చేసి సార్. మాకు వాళ్ళు ఏం అన్నీ సరిగా చేసుకున్నారు. మాకే వాళ్ళ డబ్బు ఉందని అధికారంతో చేసినారు, ఏం చేసినారో మాకైతే పిల్లలు. మాకు న్యాయం కావాలా, గురి శిక్ష పడాలి. ఇట్లాంటివి జరగకూడదు. ఏ ఆడపిల్లకి ఇట్లా కష్టం రాకూడదు సార్. ఇంత న్యాయం చేసి పెట్టి నాగన్న పెళ్ళాము ఇల్లు వీనికి రానిండే సార్. ఇల్లు వీనికి రానంటే ఇల్లు వీనికి పోయినాను. పోయింటే సాయంత్రం పెళ్ళాను సామాన్లు తోముతుంటే వాడు నన్ను ఇంటి చేయి పట్టుకునికి వస్తే నన్ను తప్పించుకొని ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చినాక ఇంట్లో చెల్లి ఇంటికి ఆడబెట్టి నన్ను పేడ రంగు తెస్తామని అంగడి పోతుంది. అంగడి పోయింటే నా మళ్ళీ ఫోన్ చేసిండారు నా చెల్లికి. నా కొడుకున్నాడు. మా అమ్మని ఏమని మాట్లాడినావని 2 ఎట్టు కొట్టినాడు. నాగన్నని కొట్టింటే ఇంతదానికే ఇంకా వాళ్ళు నన్ను కొట్టనికి వచ్చినాడు. రాత్రి ఇంకా పని చేసినారు పొద్దున. ఇంకా ఇంతనే చూడు సార్, నా కొడుకు తప్పు నారణం అనేది చేసి ఒక్కటే కొడుకు నాకు పెళ్ళకు 10 ఏళ్ళు పుట్టినారు. ఆ కొడుకు ఇప్పుడు ఫోన్ కొట్టినారు సార్. ఇక్కడ ఎప్పుడు పంచాయతీ చేస్తారు, ఇన్నే వచ్చి మాట్లాడదాం రా, అక్కడ ఎందుకు పోతావు, వాళ్ళ నీకు డబ్బులు అయిపోయింటే చెప్పు, కొత్త మందు కావాల్సింటే తీసుకుంటాను, నాకు ఒక కోట తీసుకురని నువ్వు కూడా తాగొచ్చి కాళ్ళ మీద పడు, ఇన్న న్యాయం చేస్తాం వల్ల ఎక్కడ వద్దు, ఏదైనా ఉండి చేసి అదొకటి చేసుకుందామని అవన్నీ ఫోన్ చేసి డబ్బులు వేసినారు సార్. 400 వేసి వేస్తే మేము తాగి వెనక్కి వచ్చినాడు. ఇంకా ఊళ్ళో పేద మనుషులు మాట్లాడదాం కదా అన్నట్టు ఏదో అని వెనక్కి తిరిగి వచ్చినాడు. లేకపోతే అక్కడనే ఉండే సార్. ఏదో పొలం స్టేషన్ పోదామని స్టేషన్ కాడికి పోయి అదొకటి చేస్తాం సార్ పట్టుకొని అనుకుంటే ఇంకా మోసం చేసి ఇక్కడ పిలిపియడం, మధ్యాహ్నం వస్తేనే పట్టుకుంటాం దొమ్మలు అంగి బట్టి ఎక్కడ పోతా కూడా. కానీ మేము 4 కలిసి పట్టుకున్నాక తర్వాత ఒక 3 పోయి ఇంకా రాళ్ళు ఎత్తేసి రాళ్ళతోని రప్పలతోని కట్టెలతోని గుంజలు బండి పెట్టుకుంటే సార్ గండు గుంజలు పాటు పెట్టేసి కొట్టి ఇంకా పూర్తి అక్కడనే పెద్ద పనులు తీసేసినారు సార్. కొట్టడం అయితే ఫస్ట్ దండిగా నరసం కన్నగడవల్ల ఆయన ఫస్ట్ కొట్టినది. తర్వాత మంది దండిగాక సాయంత్రం పట్టుకుంటే మంది దండిగది ఎవరు కొట్టినది కూడా ఎంతమంది కలిసి కొట్టింటారు. ఆడి వరకు అయితే 3 ఇద్దరే సార్. ఇక్కడ వచ్చినకైతే ఎంతవరకు కొట్టినది తెలియదు కూడా. ఏదో పిల్లల్ని కొడుతుంటే పోతే ఎవరు అనుకుని పోతే మా వాడే తండ్రి కొడుకులు మొత్తం కత్తులు తీసుకుని నరుకున్నాను. నేను కాళ్ళు పట్టుకుంటే నేను పేరు ఎడుసని నన్నే పెద్ద పడిచి నేను నరికేది కాళ్ళు నరికి కడ పెట్టి ఇలా ఊళ్ళోకి వచ్చి తొలకపోదాం లోపల తిరిగిపోయే లోపల చచ్చేవాడు. చాలా ఘోరంగా చేశారు సార్. ఇప్పుడు మళ్ళీ అనుకుంటున్నాడు. తోడపడ్డాడు నడిపడ్డాడు. రాత్రి స్టేషన్ పోయి కేసు పెట్టేస్తాం. పొద్దున నేను వాడిని పలకరేయకుండా వచ్చి బండి వాపినాడు. వాపినాక ఏం చెప్పినాడు, పొద్దునకి సినానా నేను అడిగినాను కేసు పెట్టొచ్చినవారంటే పెట్టొచ్చినాను సినానా. మేము ఎట్లారా అంటే మేము అస్సలు ఒక కేటు కొట్టమని స్టేషన్కి పోయి చెప్పి ఎస్ఐతో కొట్టిస్తామని మాకు చెప్పినాడు సార్. లేకుంటే మేము వాడిని కాపాడుకుంటున్నామో ఏం చేస్తుంటామో మాకు అస్సలు తెలనీయకుండా మటాకిచ్చి వాడిని పొద్దునకి స్టేషన్కి పట్టించి మీకు ఎస్ఐతో కొట్టిస్తామన్నా కానీ మేము ఊరుకున్నాం. తర్వాత మళ్ళీ వేరే వ్యక్తి ఏం చేసినట్టు నారాయణ ఫోన్ చేసి ఆల్రెడీ వాడికి అప్పుడే అయిపోయినాయి సార్. రాళ్ళకి వెళ్ళి అన్నీ ఎత్తేసినాడు. ఈడు పోయి మళ్ళీ మాకు ఫోన్ చేసినాడు. ఇట్లా ఏమని ఫోన్ చేసినాడంటే ఇట్లా కొడుతున్నారు రాండి అంటే 2 ఏళ్ళు కొట్టుకొని తోలుకోసారి అనుకున్నాం సార్. ఇది ఒక్కటి తప్ప నిజం మేము వేరే ఆలోచన చేసలేము. వాడిని కొనబోయి ఆడ రాళ్ళు ఎత్తేసినాక ఆడనే పెద్ద పనం దగ్గరికి అయింది. వేరే తనకి మళ్ళీ 1 కిలోమీటర్ చేనులకి ఎత్తుకపోయి వాడ కాలు కన్ని నరికినారు. ఇప్పుడు అనుమానాన్ని మంచి కూడా ఎంత అడుకుంటే కూడా కాళ్ళ వినబట్టి కూడా ఇష్టట్లేదు సార్. ఇవి ఇవాంటి సిటీ న్యూస్ అప్డేట్స్.
రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే దీనికి వాచింగ్ సిటీ న్యూస్.